హలో గాయ్స్, మాకు ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ఎంత పిచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే చాలు. అంటే హాస్టల్లో ఉన్నప్పుడు చూసి చూసి పిచ్చి పట్టి వీడియో షూట్ చేసాం. అసలు ఇలాంటి వీడియో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మేము రూమ్లో నామినేషన్స్ వేసుకున్నామంటే నమ్ముతారా? అసలు ఇంకా నేను చెప్పడం ఎందుకు చూడండి. సలాం, వణకం, నమస్తే. నన్ను ఈ రోజు ఛాలెంజ్ చూసిన ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు నామినేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా మైండ్లో ఇంకొక మంది బిగ్ బాస్, కానీ ఇప్పుడు ఒకరు ఒక మాట అన్నారు. అప్పటితో నా మైండ్ నామినేషన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రూమ్లో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడివ్వాలి లేదా బిగ్ బాస్ తొక్కేస్తే అలా. కాబట్టి కావాలి ఇంకా పాయింట్ బిగ్ బాస్ ఐశ్వర్య పాయింట్ మాట్లాడుతుంది. బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ చెప్పడానికి? ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు అక్కడ అనలేదు. నాకు వినపడి బిగ్ బాస్ వినపడింది ఎవరు పడతారు బిగ్ బాస్? నేను బిగ్ బాస్ మాట్లాడుతుంది. మరి అది కాకుండా పోయిన ఉంది బిగ్ బాస్. నా చెవులో ఏదో మాట్లాడదంటే చదువుతున్నా బిగ్ బాస్. ఒక రోజు తను అన్నం కొనుక్కుంటున్నా బిగ్ బాస్. అప్పుడు పునుగులు తెచ్చుకొని తింటుంది. అక్కడ చాయ్ దగ్గర కూర్చొని ఉంటుంది. మేము అడిగాము ఏంటి మమ్మల్ని పునుగులు క్లాప్ లేదు అంటే అక్కడ తను కూర్చొని పిలిచాను అది బిగ్ బాస్. ఇప్పుడు ఇద్దరు మాత్రం పట్టుకొచ్చి లేపుతారా? అక్కడ కూర్చొని పునుగులు అంటే ఎవరైనా వస్తారా బిగ్ బాస్? బిగ్ బాస్ ఈ రూమ్ మేట్స్ ఇంట్లోనే ఉన్నామంటే కొంచెం మాత్రం ప్రేమ దయ్యకరణ ఉండాలా లేదా బిగ్ బాస్? తర్వాత ఎంత ఆకలిస్తుందా బిగ్ బాస్? ఆ రోజు నాకు అసలు ఎంత హట్ అయిందో తెలుసా? సరే బిగ్ బాస్ తను మప్ప పెట్టాలని చూస్తుంది బిగ్ బాస్. అది ఆ రోజు పునుగులు తినలేదు ఎంత ఫీల్ చేస్తారు. కిందకి వెళ్తే అందరూ పునుగులు బాగుంటాయి అని చెప్పారు. వాళ్ళ బాగుంది బిగ్ బాస్, వీళ్ళు రెచ్చగొట్టడానే చెప్పారు. ఆ రోజు పునుగులు దరిద్రంగా ఉన్నాయి. సార్ పునుగులు అందరూ అన్నారు, నువ్వు పునుగులు తినకపోతే ఇంకా హాస్టల్ వేస్ట్ అన్నారు. ఇలా ఉంటారు బిగ్ బాస్ రూమ్ మేట్స్ అసలు. ఇంకా అంతే బిగ్ బాస్. హలో ఎక్స్క్యూజ్ మీ, నాకు మాట్లాడివా? సెకండ్ నామినేషన్ బిగ్ బాస్. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు నామినేట్ చేద్దామంటే. సెకండ్ నామినేషన్ ఇప్పుడు నేను నార్మల్గా బాగున్నాను బిగ్ బాస్. హెయిర్ సెట్ చేసుకొని అందరికీ కనిపించాలనే కదా బిగ్ బాస్. నేను హాస్టల్లో ఉండదు ఎందుకు బిగ్ బాస్? సేఫ్గా ఉంటాను కదా. సేఫ్టీ మనకి తప్పేంటి బిగ్ బాస్? సేఫ్టీ మ్యాటర్స్. ఓకే బిగ్ బాస్ ఇంకోటి బిగ్ బాస్ నాకు మంచి ఆడియో కూర్చొని ఉంటే తను ఒక స్టోరీ చెప్తుంది బిగ్ బాస్. అందుకల్లో ఒకరు వచ్చారని చెప్పి అప్పుడు తను సొప్పరేట్ చూసి చెప్తుంది బిగ్ బాస్. పక్కన నేను నన్ను చూడాలా లేదా? ఏం చెప్పావురా? చూడండి అక్కడ ఏముందో అర్థం కాకే ఏం చెప్పావు? బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే జస్టిఫై అని ఎంత హర్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అసలు మెయిన్ నాకు బాగా హట్ అవుతుంది ఏంటంటే తర్వాత చెప్పింది మనిషి ప్రతిరోజు కాదు అంటే 1-2 రోజులు స్కిప్ చేసేది అంతే. దగ్గరగా నాకు కనపడట్లా నువ్వు అలారం బిగ్ బాస్. అసలు అదేమో 6:30 పెట్టిద్దా? 5 తర్వాత కూడా కాదు, ముందే రోజు ఇరిటేషన్ బిగ్ బాస్. అసలు ముందు అమ్మాయిని అలారం ఆపని కావాలంటే నేను లేపుతా బిగ్ బాస్. బిగ్ బాస్ వాళ్ళు లేపుతా ఎక్స్ప్లెయిన్ అలా అని అలారం పెట్టుకునే దాన్ని పని చేసిద్దా అంటే ఆహా అది లెగవదు ఆపదు. ఆపుతాను కానీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను. ఆ టైంలో అందరు లెగుస్తున్నారు బిగ్ బాస్. మార్నింగ్ ఆల్సో షీ డిడ్ ద సేమ్. ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళు ఆపాలా లేదా? వాళ్ళు లేచినప్పుడు ఆపాలా లేదా అలారం? వాళ్ళు ఆపరు, నేనే ఆపాలంటారు. రాత్రి ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఏం మాట్లాడుతుంది బిగ్ బాస్? అమ్మాయి కొంచెం బుద్ధి చెప్పండి. బిగ్ బాస్ రాత్రి అయితే నా ఫోన్ కనిపించలేదు బిగ్ బాస్. ఎదగడం కొంచెం లేట్ అయింది, సో అలారం ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. అంటే తప్పు ఉందని ఒప్పుకుంది బిగ్ బాస్. ఐఎమ్ నార్మల్ ఎయిటింగ్, యూ లైక్ ఎయిటింగ్. మై సెకండ్ నామినేషన్ టైం కావాలి చెప్పండి. ఈ అమ్మాయిని పిలవండి బిగ్ బాస్. ఇందాక అసలు నేను ఏమన్నా చేశాను బిగ్ బాస్? వాట్ ఇస్ సిల్లీ రీజన్ బిగ్ బాస్? అది సేఫ్ గేమ్, అందుకే నాకు నచ్చలేదు. నన్ను నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు బిగ్ బాస్. బాగుండాలి చిన్న మ్యాటర్ బిగ్ బాస్ తినుకొని మీరు ఉంటారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. బిగ్ బాస్ బాగుండాలి. అసలు నాకు నిద్రపోయేటప్పుడు ఆకలిస్తే లెగుస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు లెగట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆకలి బిగ్ బాస్ మొన్న సమయం కొనుక్కోండి దగ్గరికి వెళ్ళి స్నాక్స్ వచ్చి లేపాను బిగ్ బాస్. ఆ పిల్ల నా బెడ్ కిందే బిగ్ బాస్ కూర్చుంది. అందుకే లేపలేకపోయేది. నా బెడ్ మీద కూర్చొని ఉంటే లేకపోతే కింద కూర్చొని లెగడం కష్టం. ఆ పిల్ల పునుగు తినేదాన్ని కూడా లేదు బిగ్ బాస్. సరే బిగ్ బాస్ ఇలాంటి పునుగులు కూడా లేపలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకున్నానే అంటే పునుగులు ఇంత పెద్ద మ్యాటర్ నాకు అప్పుడు అడిగేదాకా తెలియదు. అంటే ఆకలి తనకి పట్టదు బిగ్ బాస్. మెతుకు బిగ్ బాస్ రైతు పెట్టదు బిగ్ బాస్. నేను మా అమ్మ నీ కూతురు దిగొచ్చింది ఇందాకే. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఆ విషయం తెలుసుకో. చూడండి బిగ్ బాస్ ఒక వ్యవసాయ రాలు బిడ్డ సింపతి ట్రై ప్రజలారా మీరే నన్ను కాపాడాలి. వద్దు, ఇది నామినేషన్ అయిపోయింది. బిగ్ బాస్ థ్యాంక్స్. నేను నామినేషన్ కాబట్టి చేసింది బిగ్ బాస్ సేమ్ గేమ్. ఏదో ఒకట్లే. బిగ్ బాస్ నా నామినేషన్ నాగలక్ష్మి. ముందుకమ్మా. ఎందుకంటే బిగ్ బాస్ ఈ అమ్మాయి నైట్ ఏడ్చిందంట, అది మాకు తెలియదు. తెల్లారు లేచి నేను ఏడ్చాను, మీరు ఎవరు పట్టించుకోలేదు, మీరు అసలు నా బెడ్ బిగ్ బాస్ యాక్చువల్లీ నేను అంతా చెప్పానా? అడగండి. నైట్ పిలిచి చెప్పింది బిగ్ బాస్. అడగండి, వాళ్ళు అడగండి. నా ఫ్రెండ్ సుప్రియాతో చెప్పుకున్నా బిగ్ బాస్. అంటే నేను ఫ్రెండ్ కాదా? అంటే చెప్పింది నా బిగ్ బాస్ దిక్కగల మధ్యలో నాకు చెప్పింది. బిగ్ బాస్ వాళ్ళందరూ చెప్పాను, కానీ ఆ అమ్మాయికి అయితే చెప్పలేదు. నన్ను పిలిచి అమ్మ చెప్పలేదు. అమ్మాయిని పిలిచి చెప్పిన పాయింట్స్ వేరే బిగ్ బాస్, కానీ కంటెంట్ అదే బిగ్ బాస్. రైతు బిడ్డను తొక్కేస్తుంది. బిగ్ బాస్ ఇక్కడ రైతు పెట్టి అంటే ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ పాయింట్ బిగ్ బాస్. నా కన్నీళ్ళు నా ఇష్టం బిగ్ బాస్. నా ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాను బిగ్ బాస్, కనుక నేనేం చెప్పలేదు. నన్ను ఫ్రెండ్ కాదన్నందుకు నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. స్థితిలో ఉన్నా బిగ్ బాస్ ప్రెసెంట్ డ్యూ టు హర్. ఫ్రెండ్ అర్థం చేస్తుంది. ఎవరు అర్థం చేసుకుంటారు బిగ్ బాస్? నా నామినేషన్ రీజన్ అది. ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ పాయింట్ బిగ్ అర్థం బాస్. చేసుకుంటే అర్థం తనకి ఏ పాయింట్స్ లేక ఇట్లా తోసేసింది బిగ్ బాస్. నేనేం చేయలేదు. నన్ను పాజిటివ్గా అర్థం చేసుకోమని తను కోరుతున్నాను బిగ్ బాస్. నా సెకండ్ నామినేషన్ సుప్రియ బిగ్ బాస్. ముందుకు రమ్మనండి అమ్మ. ఎందుకంటే బిగ్ బాస్ ఈ అమ్మాయి తిన్న తర్వాత ప్లేట్ అడగట్లేదు. ప్లేట్ అక్కడ పెట్టి కప్పు టీ తాగి అక్కడ పెట్టింది గ్రౌండ్ వల్ల. నాకు దానివల్ల దోమలు వచ్చి నన్నే కుడితే బిగ్ బాస్. ఎందుకు నాకు అర్థం కాదు. బిగ్ బాస్ నీకు చూపించమంటారు కెమెరా తిప్పి అక్కడ బట్టలు మొరగ పెడతారు. అమ్మాయి నెలకోసారి ఉతికింది బిగ్ బాస్. అసలు నాకు అర్థం కావట్లేదు. నా ప్లేట్లతో నా కప్పులతో నా బట్టలతో వాళ్ళకేం ప్రాబ్లం. క్లీన్ చేయమని కూడా వాళ్ళకేం చెప్పండి, నేనే క్లీన్ చేసుకుంటున్నా. వాళ్ళ ప్రాబ్లం రైతు బిడ్డ బిగ్ బాస్. కంటెంట్ ఒక రూమ్ మొత్తం నీట్ గా ఉంచాల్సిన బాధ్యత నాది బిగ్ బాస్. అది బిగ్ బాస్. అసలు యాక్చువల్లీ స్నాక్స్ పెట్టినప్పుడల్లా నా ప్లేట్లో తెచ్చుకుంది, తప్పలో పేపర్లో తెచ్చుకోండి. వాళ్ళకి చక్కగా పేపర్ తిని మడిచాడు పడేస్తాడు, నా వచ్చి అడవలేదు. బిగ్ బాస్ అసలు ఆ పిల్లకి హెల్ప్ చేయడం నా తప్పు బిగ్ బాస్. ముందు ఐ రియలైజ్డ్. బిగ్ బాస్ ఆ ప్లేట్ నీ తీసుకెళ్ళి నామినేషన్ అయితే ఎవరు నేస్తాను? నన్నేగా. ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ కడుక్కోవచ్చు బిగ్ బాస్. అక్కడ కప్పు కడుక్కోవచ్చు. ఇన్ని టీ ఉంచుది బిగ్ బాస్. మెసేజ్ ఇన్ని టీ పడేసింది బిగ్ బాస్ రోజు. బేసికలీ టీ తాగితే అసలు మంచిది కాదు, కానీ నాకు ఆత్రం తాగుతా. తర్వాత చివరి ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, అయ్యో ఇది మంచిది కాదని. అందుకని ఆపేస్తాను. వేస్ట్ చేద్దని చెప్పండి బిగ్ బాస్. Please అమ్మా. నేను ఇట్లా ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సారీ బిగ్ బాస్, సారీ. నేను నీట్ గా ఉండాలి. జోక్ బిగ్ బాస్, ఇట్ జస్ట్ ఏ జోక్. ఆవిడ చెప్తుంది ఫుడ్ వేస్ట్ గురించి. ఇలాంటి సిల్లీ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్లా ఏడ్చే వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదు బిగ్ బాస్. మానస వెళ్ళిపోయింది బిగ్ బాస్. అట్లాంటి వాళ్ళని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి రప్పించండి బిగ్ బాస్. ఇట్లా బయట పంపించండి. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ జడ్జ్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ అర్హత అండ్ ఆల్. వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సామాన్ ఆ పిల్లకి సంబంధం లేదు. నాకు వచ్చి ఎప్పుడు కడుకుంటే ఆ పిల్లకి ఎందుకు? బిగ్ బాస్ దోమలు వచ్చి నన్ను అసలు ప్లేట్ నేను ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటే నైట్ డిన్నర్కి వెళ్ళేటప్పుడు రైస్ పెట్టలేదు. బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నారు. కష్టపడి వచ్చాం బిగ్ బాస్ ఇక్కడ దాకా. అది బిగ్ బాస్ నేను ఒప్పుకోవట్లేదు, ఆయన తీసుకుంటున్నాను. తీసుకోవాలి. నేను కంటెస్టెంట్ గా నామినేషన్ చేసిన అమ్మాయి తీసుకోవాలి. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ సుప్రియ బిగ్ బాస్. నా ఫస్ట్ నామినేషన్ సుప్రియ బిగ్ బాస్. నా ఫస్ట్ పాయింట్ బిగ్ బాస్, నేను ఎంతో బాధేసి నా ఫ్రెండ్ కదా అని చెప్పి వెళ్ళి పక్కన పనుకుని నాకు చాలా లోన్లీగా ఉందంటే నా మాట వినిపించుకోకుండా మిడ్ ఎగ్జామ్ చదువుకుంటాను బిగ్ బాస్. బిగ్ బాస్ అసలు ఒక ఫ్రెండ్. ఫస్ట్ పాయింట్, లెట్ మీ స్పీక్. హలో ఫస్ట్. సెకండ్ పాయింట్ బిగ్ బాస్, తనకి బాగోలేనప్పుడు ఎన్నో సేవలు చేస్తే మొన్న ఒక రోజు క్యూర్ అయిన తర్వాత వాటర్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు బిగ్ బాస్. ఇది ఎక్కడ వాటర్ బాటిల్ తీసుకురాలేదు. అమ్మాయికి ఉన్నది నాకు కూడా వచ్చింది బిగ్ బాస్. ఎక్కడ న్యాయం బిగ్ బాస్? ఏంటి అదో చెప్పింది బిగ్ బాస్. నేను సెకండ్ ఎట్లా చూసారా బిగ్ బాస్ ఎంత అజాగ్రత్తగా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో ఉండి. గుర్తులేదు, అది ఇగ్నోర్ చేస్తున్నా. నిన్న ఫస్ట్ పాయింట్ ఏంటది, కూర్చొని ఫ్రెండ్ పక్కన కూర్చొని నాకు ఫ్రెండ్స్ లేరంటుంది బిగ్ బాస్.
బిగ్ అసలు బాస్ how యాజ్ ఎ can I ఫ్రెండ్ take it? తను నా బాధలు తీర్చాలా లేదా బిగ్ బాస్ అట్లీస్ట్ ఒక బాధ- సొల్యూషన్ ఆ బాధ నన్ను అసలు అసలు- పట్టించుకోలేదు ఆ బిగ్ బాస్. బాధ ఏంటో తెలుసా బిగ్ బాస్ అసలు నా ఫ్రెండ్స్ లేరని ఏడుస్తుంది ఎవరండి ఈవిడ అసలు మధ్యలో బిగ్ బాస్ ఇందాక ఈ అమ్మాయి నా థర్డ్ పార్టీ అయితే చేయకండి బిగ్ బాస్ అసలు ఇందాక నామినేట్ చేయాలి ఈ పిల్లని అనవసరంగా దట్స్ మై పాయింట్ బిగ్ బాస్ అసలు ఇన్వాలిడ్ బిగ్ బాస్ నేను ఒప్పుకోవాలి బిగ్ బాస్ నేను నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఆ అమ్మాయి నాకు మెసేజ్ చెప్పింది బిగ్ బాస్ ఇందాక ఈ అమ్మాయి మిట్టికి చదువుకొని ఇంకొక డిస్టర్బ్ చేస్తున్నాను సో బిగ్ బాస్ బ్యాక్ స్టాప్ మనిషి Yes. ముందు ఒకలా మనిషి వెనక ఒకలా ఉంటుంది బిగ్ బాస్ ఈ అమ్మాయి యాక్చువల్లీ అసలు బెడ్ మీద ఉన్నప్పుడే చెప్పాను మీరు అసలు నువ్వు మొయ్యి ముందు మీ ఇద్దరు ఇంకా వెళ్ళండి చాలు మై నెక్స్ట్ నామినేషన్ ఇస్ లతశ్రీ బిగ్ బాస్ బిగ్ బాస్ నైట్ నేను ఇటు సైడ్ తిరిగి పడుకుంటే బిగ్ బాస్ ఆ అమ్మాయి అటు సైడ్ తిరిగి పడుకునేది బిగ్ బాస్ ఓకే తన బెడ్ తన ఇష్టం ఎటైనా తిరిగి పడుకోని బిగ్ బాస్ నైట్ నిద్రపోనిచ్చి కాల్ వేసేది బిగ్ బాస్ ఇక్కడ చచ్చిపోతే నా ప్రాణాలకు హామీ ఇచ్చారు ఎవరు బిగ్ బాస్ దట్స్ మై పాయింట్ రైతు పెట్టింది అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు. అసలు ఈ పిల్ల ఏంటి బిగ్ బాస్ ఈ రైతు పెట్ట మమ్మల్ని కష్టపడ్డాం బిగ్ బాస్ పైకి రావాలని చూస్తారు ఏంటి బిగ్ బాస్ అలాంటి మన పైకి వచ్చి ఏం ఏం కాదు అంట మేము ఇండస్ట్రీ నుంచి వచ్చి రీల్స్ చేస్తాం అగ్రికల్చర్ ఇండస్ట్రీ బిగ్ బాస్ మళ్ళీ ఇండస్ట్రీ అంటది బిగ్ బాస్ అగ్రికల్చర్ డెవలప్ అవ్వకూడదు బిగ్ బాస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో డెవలప్ అవ్వకూడదు ఏంటి బిగ్ బాస్ టాపిక్ డైవర్ట్ చేస్తుంది చూడండి Divert అంటే వచ్చిన వాళ్ళం కాబట్టి అన్ని బాధలు తెలుస్తాయి బిగ్ బాస్ బిగ్ బాస్ డ్రైవర్ బిగ్ బాస్ ఫస్ట్ అమ్మాయి నామినేట్ చేసి బేసికల్లీ రైతు పుట్టిన బిడ్డ ఆ పిల్ల రైతు కాదు కానీ నేను ఇప్పుడు సుప్రియ బిగ్ బాస్ నోట్ దిస్ పాయింట్ ముగ్గురు బెడ్ మేట్స్ నన్ను నామినేట్ చేసుకో గ్రూప్ గేమ్ మా ఆడుతున్నారు దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గేమ్ ఎవరు ఆడారు ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడచ్చు పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి బిగ్ బాస్ ఇండివిజువల్ గా ఆడి చూపింది ఇప్పుడు నేను ఎందుకు నామినేట్ చేస్తున్నా అంటే ఒక రోజు లేచాం బిగ్ బాస్ వీళ్ళకి ఎప్పుడు తిండి దగ్గర ఉద్యోగం లేకుండా సండే ఎర్లీ మార్నింగ్ లేచాం బిగ్ బాస్ నేను నా పక్కన పనికి మాలింది నాగలక్ష్మి అని లేచి ఒక సుప్రియ కోసం మెస్ కోసం ఆగాం బిగ్ బాస్ పనికి మాలిన గినికి మాలిన వాట్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇల్లు స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తారు ల్యాప్టాప్ ఏమన్నా ఆ రోజు మేమిద్దరం చాలా ఆకలితో ఉన్నాక తన కోసం వెయిట్ చేసాం తను బ్రష్ చేసేసి తన ప్లేట్ తను తీసుకొని వెళ్ళి తన ఉద్దేశం ఏంటి బిగ్ బాస్ ఇక్కడ నాకు గుర్తుంది యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే తినొచ్చి క్యాజువల్ గా పడుకున్నారు నాకు తెలుసు రూమ్ లో ఉండకుండా ఉంటాం కదా రూమ్ లోనే ఉన్నాం మేము లేచి దగ్గర సార్ తను చూసుకోదా బ్రష్ చేసేటప్పుడు అది బిగ్ బాస్ బ్రష్ చేయడానికి వెళ్ళేటప్పటికి వెళ్ళి బ్రష్ చేసి ఉన్నారు సో వెళ్ళిపోయి ఉంటాను అంటే అనుకుంటా ఇప్పుడు తను బ్రష్ వచ్చి మేము వెళ్ళి తినేసి వస్తాం వెనక ఎవరో కనపడుతున్నారు బిగ్ బాస్ నామినేట్ చేసాడు స్క్రీన్ టైం ఎక్కువ స్పేస్ సిసి తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఆపిల్ నెక్స్ట్ వీక్ ప్రజలారా కొంచెం కొంచెం అసలు అందులో నేను ఎవరు వీళ్ళంతా ఆ బిగ్ బాస్ అంటే ఎందుకు ఆ బిగ్ బాస్ నామినేట్ చేయండి బిగ్ బాస్ ఫస్ట్ అసలు వీళ్ళందరూ నాన్ సెన్స్ రీజన్స్ చేస్తున్నారు నాకేం బిగ్ అర్థం బాస్ ఇప్పుడు అది నాన్ సెన్సా సెన్స్ అనేది కూడా ప్రజలు చెప్తారు బిగ్ బాస్ యాక్చువల్లీ నేను కూడా ఫేస్ చేసిన బిగ్ బాస్ లేదు బిగ్ బాస్ లేదు బిగ్ బాస్ తన కోసం 10 మంది వెయిట్ చేస్తున్నా తన ప్లేట్ తను తీసుకొని లేచి వెళ్ళిపోతే తప్ప ఒకవేళ- వెళ్దాం రమ్మని మాత్రం పిలవదు బిగ్ బాస్ నాకు నీకేం పని ఇప్పుడు ఇక్కడ అది అట్ట పెట్టండి గట్టి అయిపోయింది హూ ఆర్ యూ ఇదంతా కాదు బిగ్ బాస్ దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమవుతుంది బిగ్ బాస్ ఎవ్రీబడి ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హర్ గేమ్ సెకండ్ నామినేషన్ చెప్పి వెళ్ళిపోమని సెకండ్ నామినేషన్ నా సెకండ్ నామినేషన్ ధనలక్ష్మి బిగ్ బాస్ తను ఎప్పుడు సాగు పడుతుంది బిగ్ బాస్ ఆ పిల్ల పిచ్చితో, ఆ పిల్ల ఈ అమ్మాయి బిగ్ బాస్ నే నామినేట్ బికాస్ ఏ మనిషి ఈ అమ్మాయి సేఫ్ గేమ్ బిగ్ బాస్ anonymously nominating Dana Big Boss. ఎందుకంటే తన She lazy can't respond to anyone Big Boss because if you call 20 times she will not respond at least one time also Big Boss. ఈ అమ్మాయి బిగ్ బాస్ తన ఎందుకు బిగ్ బాస్ నాకు రూమ్లో She బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ నామినేట్ చేసినప్పుడు కరెక్ట్ రెస్పాండ్ వదిలే. బాబా బాబు లేవు ఆ పిల్ల అవును.
నన్ను రోజు మానసికంగా ఇబ్బంది పెడుతుంది బిగ్ బాస్ ఆ అమ్మాయి. ఆ పిల్ల ధనలక్ష్మి. అమ్మాయి నామినేట్ చేస్తాడు నెక్స్ట్ వీక్ ఈ అమ్మాయి అసలు ఇప్పుడు బిగ్ బాస్ 20 సార్లు వాళ్ళు బిగ్ బాస్ అప్పుడు రూమ్ లో ఉన్న మా గొంతు పోయింది బిగ్ బాస్ కొన్ని రోజుల్లో. 5 votes goes to Dhanlakshmi. Highest votes goes to Dhanlakshmi Big Boss. Next Supriya with 4 votes, Haripriya with 1 vote, Nagalakshmi with 1 vote, Komali with 2 votes, and Lata with 1 vote. So this week nomination list first is